అన్నీ చెప్పేశాడా ప్లీజ్. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు క్యాబినెట్లో క్లియర్గా చెప్పారు ఇట్స్ నాట్ ఏ టూర్ అని. అలాగే లెర్నింగ్ టూర్ లాగా ఇది జరిగింది సార్. డే ఫస్ట్ స్టార్టింగ్ మేము దిగిన తర్వాత అరౌండ్ 11 o'clock మాకు స్టార్ట్ అయిన జర్నీ. 7th డే 8 o'clock మా ఫ్లైట్, 4 o'clock మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలి. 2 o'clock వరకు మేము క్లాసుల్లోనే ఉన్నాం. అంటే చాలా మంది ఏంటంటే ఇదేదో ట్రిప్ ఎంజాయ్మెంట్ ట్రిప్ అది ఇది అని మాట్లాడారు కానీ కంప్లీట్ లెర్నింగ్. షాపింగ్ కూడా పోలేదు అది సార్. కంప్లీట్ గా ఒకప్పుడు ఎవరు మాట్లాడినా ముస్తాఫా షాపింగ్ లేకపోతే రారు ఇండియా. అసలు నో షాపింగ్ సార్. స్టడీ టూర్ ని కానీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. అట్ ద సేమ్ టైం బాగా నేర్చుకున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గైడెన్స్ లో ఎస్పెషల్లీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 1 or 2 points అరౌండ్ 2 minutes తీసుకుంటాను. ఎవ్రీవేర్ నేను సింగపూర్ వెళ్ళిన దగ్గర నుంచి మేము ఎండింగ్ వచ్చినంత వరకు ఎక్కడో అక్కడ ఏదో ఒక షాడో సీఎం గారిది కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే పబ్లిక్లో వాళ్ళు 1960లో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 60 yearsలో అసలు ల్యాండ్ ఒక్కటి తప్పించి ఇంకేమీ లేని వాళ్ళ దగ్గర, అది కూడా చాలా తక్కువ ల్యాండ్, రిసోర్సెస్ లేవు, ఫారెస్ట్ లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. అంటే అన్నీ క్రియేట్ చేసుకొని బికాస్ ఆఫ్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో దాంతోపాటు పబ్లిక్ ట్రస్ట్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకొని ఐ వీ కో అని ఒక 3 నినాదాలతో వాళ్ళు వెళ్ళే పరిస్థితి. కానీ ఎవ్రీథింగ్ టు ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ నాకు సార్ వాళ్ళు సింగపూర్లో మేము జర్నీ చేసినంతసేపు కూడా 1996లో సార్ ఏదైతే జన్మభూమి కార్యక్రమం ప్రవేశపెట్టారో అట్ దట్ టైమ్ సార్ 1996లోనే పబ్లిక్ పార్టిసిపేషన్ అన్నది ఇన్నోవేషన్స్లో కానీ అదేవిధంగా ఇంప్లిమెంటేషన్స్లో కానీ డెవలప్మెంట్లో కానీ పబ్లిక్ పార్టిసిపేషన్ ఎంత తీసుకొచ్చారో మనందరికీ తెలుసు. దాన్ని అగైన్ 2015లో మళ్ళీ జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అగైన్ దాన్ని మళ్ళీ అక్కడ మంచి తీసుకొచ్చి పబ్లిక్ పార్టిసిపేషన్ తీసుకురావడం. ఇందులోని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్తో పాటు వాళ్ళు పబ్లిక్ ట్రస్ట్ అన్నది వాళ్ళు ఎక్కువగా క్రియేట్ చేయగలిగారు. అందువలన వాళ్ళు మేజర్ వేలో వాళ్ళు సక్సెస్ అవ్వగలిగారు అన్నది మాకు కొంత అవగాహన ఏర్పడింది. ఈ పబ్లిక్ ట్రస్ట్ కూడా వాళ్ళు ఎలా క్రియేట్ చేశారంటే వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ కమ్యూనిటీస్ అక్కడ వాళ్ళ దగ్గర ఉండటం, ఆ కమ్యూనిటీస్ అందరినీ కూడా ఒక దగ్గర చేర్చి, ఇందాక మన సత్యకుమార్ గారు చెప్పారు, ఒక దగ్గర చేర్చి అక్కడే వాళ్ళు రీక్రియేషన్స్ కానీ వాళ్ళకి ఏ డెవలపింగ్ యాక్టివిటీస్ గురించి చెప్పడం కానీ కమ్యూనిటీస్ ఎంగేజ్మెంట్ చాలా ఎక్కువగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీ లీడర్ వాట్ ఎవర్ ఇట్, ఇప్పుడు ఒక ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ నుంచి తీసుకెళ్ళాలి అనుకునేటప్పుడు ముందుగానే పబ్లిక్ని మోటివేట్ చేశారు, పబ్లిక్ని దాన్ని అడాప్ట్ చేసుకునేటట్టుగా చేశారు, పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, దెన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో ఆటోమేటిక్గా ఆ సక్సెస్ అనేది సాధించారు. మా డిపార్ట్మెంట్ వైజ్గా చూసుకుంటే ఒక బ్యూటిఫుల్ థింగ్ మనందరం కూడా ఇంతకు ముందు తెలుసు, మనకి ఎన్సీసీలు ఎన్ఎస్ఎస్లు ఎంత బలంగా పనిచేసేవో మనకు తెలుసు. వీళ్ళ దగ్గర కూడా +2 అయిన తర్వాత డిసిప్లిన్ అనేది మెయిన్ కావాలి. కాబట్టి ఆ డిసిప్లిన్ క్రియేట్ చేయడానికి +2 అయిన తర్వాత కంపల్సరీగా ఒక 2 years వాళ్ళు డిఫెన్స్ కోచింగ్ తీసుకోవాలి. అలాంటిది ఇప్పుడు దయచేసి ఇక్కడ కలెక్టర్స్ అదేవిధంగా హెచ్ఓడీస్ అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీస్ కూడా ఉన్నారు. దాన్ని ఏ రకంగా మనం ఇంప్లిమెంట్ చేయగలము అది కూడా ఒక సర్టిఫికేట్ కోర్సు లాగా గౌరవ మన మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా నిన్నే చెప్పినప్పుడు కూడా మాట్లాడారు సార్ కూడా ఎన్సీసీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మళ్ళీ తిరిగి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాని మీద కూడా ఒక కార్యాచరణ పెట్టుకుంటే ఒక మంచి అంటే ఒక డిసిప్లిన్ జనరేషన్ మనం ఇవ్వగలం అన్నది నా ఒపీనియన్. అట్ ద సేమ్ టైం ఎందుకంటే అక్కడ క్రైమ్ రేట్ అంటే ఒక పోలీసింగ్ నుంచి అక్కడ ఒక చాలా బ్యూటిఫుల్ వర్డ్ మేమందరం కూడా నవ్వుకున్నాం. ఎంతమంది పోలీసులు అని అడిగితే ఆ రోజు సత్యకుమార్ గారు అన్నారు కూడా, వాళ్ళు నవ్వుతున్నారు అనమాట ఎంతమంది పోలీస్ అంటే. నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతావని తెలియక వాళ్ళు ప్రిపేర్ అయినట్టు లేరు అన్నారు మన రెవెన్యూ మినిస్టర్ గారు. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే అరౌండ్ 20,000 పోలీస్ ఉంటారు, బట్ పోలీసింగ్ మాత్రం 20 lakhs పీపుల్ చేస్తారు అన్నారు. అంటే ఫ్రమ్ పోలీస్ టు పోలీసింగ్ అంటే పబ్లిక్ని కూడా వాళ్ళు పోలీసింగ్ సిస్టంలోకి ఎలా తీసుకొచ్చారు, ఎలా మోటివేట్ చేశారన్న దానికి వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఒక వర్డ్ చెప్పారు. సో వాళ్ళకి కూడా ఏంటంటే ఒక గూగుల్ లింక్ ద్వారా ఎక్కడైనా ఏదైనా జరిగితే మనకి 100కి కానీ 112 కానీ మనకేమైనా జరిగితే మనం వాళ్ళకి కాల్ చేసేది. కానీ పబ్లిక్లో ఎక్కడ ఏదైనా ఒక చిన్న తప్పు జరిగితే వాళ్ళు ఇమీడియట్గా నియర్ బై పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసే పద్ధతి, అది కూడా ఏంటంటే కొంచెం వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచడం. నాకు ఇంకొకటి ఏంటంటే బాగా నేను ఇన్స్పైర్ అయింది లీగల్ సిస్టమ్. అంటే మన దగ్గర అప్పీలింగ్ అథారిటీ చాలా ఈజీగా ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర అప్పీలింగ్ అథారిటీకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా న్యూ ఎవిడెన్స్ని వాళ్ళు క్రియేట్ చేయగలిగితేనే అప్పీలింగ్ అన్నది ఉంటుంది, అదర్వైజ్ నో అప్పీల్. సో అది కనుక జరిగితే అలాంటిది ఏదైనా మనం ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్కి కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఒక నోట్ ప్రిపేర్ చేసుకుని మనం కనుక ముందుకు వెళ్ళగలిగితే
చాలా కోర్టు కేసెస్ని మనం తొందరగా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పబ్లిక్కి కూడా ట్రస్ట్ వస్తుందని ఒక నమ్మకం అయితే ఉంది. ఒకటి ఏంటంటే మేము చాలా గర్వపడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో మేము పనిచేయటం, ఒక విజనరీ నాయకుడు ఆధ్వర్యంలో మేము పనిచేయటం, దట్టు సింగపూర్ వరకు వెళ్ళి ఏదైతే లెర్నింగ్ టూర్ ఉందో దాంట్లో ఉన్న ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మీ అందరితో చర్చించి 90 days ప్రోగ్రామ్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్, రోజంతా తిప్పేవారండి, రోజంతా క్లాసులు చెప్పేవారు. నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకెళ్లి ఇవాల్యుయేషన్ చెప్పేవారు సార్. దాన్ని మీరు ఏం నేర్చుకున్నారు రాసి చూపించండి మాకు అని. అది రాయటమే కాదు, ఒక పేస్ట్ చేసి దాని గురించి మేము ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలి. సో 7 days కూడా ఇదే కార్యక్రమం జరిగింది. అంటే ఏదో తూతు మంత్రంగా వెళ్ళాము, ఏదో చూపించారు తీసుకొచ్చేసామన్నది కాకుండా అక్కడ నేర్చుకునేది. ఇక్కడికి వచ్చిన వెంటనే సార్ ఏంటంటే కామన్ రిపోర్ట్ ఒకటి, ఇండివిజువల్ రిపోర్ట్ ఒకటి, ఈ రెండు కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మేము మీ విజన్కి అనుగుణంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. జనార్దన్ రెడ్డి సార్. జనార్దన్ రెడ్డి సార్, ముఖ్యంగా సార్ రోడ్ల గురించి కూడా మేము అక్కడ చూసిన